విద్యపై దోపిడీ. కేజీ టు పీజీ హామీ ఎక్కడ పోయింది? కార్పొరేట్ విద్యా సామ్రాజ్యాల విస్తరణకు కట్టడి లేదా? పేదలకు హక్కుగా ఉండాల్సినటువంటి విద్య ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే వస్తువుగా మారిందా అనేటటువంటి ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఫీజు నియంత్రణ చట్టం లేక తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడతా ఉన్నాయి. ఆర్టీఈ 25% సీట్ల అమలుపై ప్రభుత్వాల నిర్లక్ష్యం నిరంతరంగా కొనసాగుతాం. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థుల భారీ వలస మాత్రం ఆగట్లేదు. వేల కోట్లు ఖర్చు చేస్తున్న విద్యకు మాత్రం అరకొర కేటాయింపులు. యూనివర్సిటీల్లో ఖాళీల పర్వం. కాంట్రాక్ట్ అధ్యాపకులతో నెట్టుకొస్తున్న ఉన్నత విద్యారంగాన్ని మార్కెట్ శక్తుల చేతుల్లో వదిలేసిన ప్రభుత్వాలు, అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు. తెలంగాణలో విద్యా హక్క లేక లాభాల వ్యాపారమా అనేటటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సామాజిక తెలంగాణ పేరుతో ప్రజలకు చూపినటువంటి కళల్లో విద్యకు అత్యున్నత స్థానం ఉంది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో తెలంగాణ విద్యారంగం వైపు చూస్తే ప్రజల కళలకు ప్రభుత్వాల చర్యలకు మధ్య అగాధం కనిపిస్తుంది. ప్రభుత్వ విద్య ఒక రాజ్యాంగ హక్కు అనే భావన మసక బారిపోగా డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేటటువంటి వస్తువుగా మారుతుందన్న ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్నది. ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలు కేవలము కొత్త రాష్ట్రాన్ని మాత్రమే కోరుకోలేదు. తమ పిల్లలను మెరుగైనటువంటి విద్య, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు లభించేటటువంటి కొత్త వ్యవస్థను ఆకాంక్షించారు. కానీ ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, గ్రామీణ కుటుంబాలు ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుందని ఆశించాయి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకం తగ్గిపోతుండగా ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేటు యూనివర్సిటీలు విద్యారంగాన్ని పూర్తిగా ఆక్రమిస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ బడిలో చదివి కలెక్టర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు అయిన తరాలు ఉన్న తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించడం తల్లిదండ్రులకు చివరి ఎంపికగా మారడం బాధాకరం. ఫీజుల పేరుతో బహిరంగ దోపిడీ చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో విద్యారంగంలో అత్యంత తీవ్రంగా వినిపిస్తున్న ఆరోపణ ఫీజుల దోపిడీ. నర్సరీలో చేర్పించాలన్న లక్షల్లో ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా, ప్రత్యేక తరగతులు, డిజిటల్ ఫీజులు అంటూ తల్లిదండ్రులపై అదనపు భారాలు మోపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఫీజులను నియంత్రించే సమగ్ర చట్టం ఇప్పటికీ తెలంగాణలో అమలు కాలేదు. దాదాపు 3 దశాబ్దాలుగా కమిటీలు, నివేదికలు, సిఫారసులు వస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం నిర్ణయాత్మక అడుగులు వేయలేకపోయాయి. దీంతో ఫీజులు నిర్ణయించేది ప్రభుత్వం కాదు, విద్యా సంస్థల యాజమాన్యాలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ధరల నియంత్రణ, వినియోగదారుల హక్కుల గురించి మాట్లాడుతుండగా మరోవైపు విద్య అనే అత్యంత కీలక రంగాన్ని పూర్తిగా మార్కెట్ శక్తుల చేతుల్లో వదిలేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతున్నది. విద్య కోసం అప్పుల బాట. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవడానికి, వ్యవసాయం కోసం మాత్రమే అప్పులు తీసుకునే పరిస్థితి ఉండేది. 100% నిజం. ఇప్పుడు పిల్లలను చదివించడానికి కూడా రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని విద్యకే ఖర్చు చేస్తున్నాయి. పేద కుటుంబాలు పిల్లల చదువుల కోసం బంగారం తాకట్టు పెట్టడం, అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం సాధారణమైపోయిందని సామాజిక సంస్థలు చెబుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఒకే బిడ్డతో సరిపెట్టుకోవడానికి కారణం కూడా ఇదే. వాస్తవం కూడా 100% నిజమే. ఒకే బాబుతోని, బేబీతోని సరిపెట్టుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణాల్లో విద్యా వ్యయం కూడా ప్రధాన కారణంగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజంగా ఒకప్పుడు భూమి కొనుక్కోవటానికి, ఇల్లు కట్టుకోవటానికి మాత్రమే అప్పు చేసేది. అసలు భూమి లేదు, ఇల్లు లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే చాలు, 4 రోజులు తలదాంచుకుంటే చాలు, నా పిల్లలు బాగా చదువుకోవాలి.
ఆ పిల్లల కోసం ఎన్ని లక్షలైన అప్పులు చేసి ఇలా కడుతూ దాన్ని తీరుస్తూ చివరకు ఆ పిల్లలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకు భారంగా మారినటువంటి పరిస్థితి ఎన్నో కుటుంబాలలో ఉంది. అదేవిధంగా ఉద్యోగం రాకపోతే జీవితకాలం అంతా తల్లిదండ్రులు తన విద్య కోసం అప్పు చేసినటువంటిది అప్పులు తీర్చుకుంటా జీవితం అంతా కొనసాగేటటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. అమలు కాని విద్యా హక్కు మరి ఎందుకు అమలు కావట్లేదు? విద్యా హక్కు చట్టం దేశంలో ప్రతి చిన్నారికి సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తీసుకువచ్చారు. ప్రైవేటు పాఠశాలలలో 20% సీట్లను బడుగు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలన్న నిబంధన అమల్లో ఉంటే వేలాది పేద కుటుంబాలకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉండేది. కానీ తెలంగాణలో ఈ నిబంధన ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టం తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదు? లక్షలాది పేద విద్యార్థులు పొందాల్సినటువంటి అవకాశాలను ఎవరు అడ్డుకుంటున్నారనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా విద్యా హక్కు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి బడ్జెట్లో విద్యకు అరకొర ప్రాధాన్యం. మరి ప్రపంచ దేశాల అభివృద్ధి చరిత్రను పరిశీలిస్తే విద్యలో పెట్టుబడి పెట్టిన దేశాలే ఆర్థిక శక్తులుగా ఎదిగాయి. కానీ తెలంగాణలో పరిస్థితి ఎందుకు విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో విద్యకు కేటాయిస్తున్న నిధులు దేశ సగటు కంటే తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యపై పెట్టుబడి పెంచకుండా నాలెడ్జు ఎకానమీ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడటం కేవలం నినాదానికి పరిమితమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి యూనివర్సిటీల పరిస్థితి మరింత దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. మరి తెలంగాణలో ఉన్నత విద్యారంగం కూడా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో భారీ సంఖ్యలో అధ్యాపక పోస్టులు ఖాళీగా మరి ఉన్నాయి. అనేక విభాగాలు శాశ్వత అధ్యాపకులు లేకుండానే నడుస్తున్నాయి. మరి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ తదితర యూనివర్సిటీల్లో సంవత్సరాలుగా నియామకాలు జరగకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని అధ్యాపక సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడే ప్రభుత్వం ముందుగా ఖాళీల భర్తీపై దృష్టి పెట్టాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మరి ప్రైవేటీకరణే పరిష్కారమా అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రభుత్వ రంగం బలహీనపడుతున్న కొద్ది ప్రైవేటు రంగం వేగంగా విస్తరిస్తుంది. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ప్రైవేటీకరణ పెరుగుతోంది. విద్యను సేవగా కాకుండా పెట్టుబడిపై లాభాలు ఇచ్చే రంగంగా చుట్టం ప్రారంభమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా వ్యాపారంగా మారితే పేదలు, మధ్యతరగతి ప్రజలు నాణ్యమైనటువంటి విద్యకు దూరం అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగ హామీలు అన్ని కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుందని మనకు వినబడతా ఉంది. అదేవిధంగా విద్యకు కనీసం 20% బడ్జెట్ కేటాయించాలి. ఇది ప్రజల డిమాండ్. ఫీజు రెగ్యులేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. ఆర్టీఈ చట్టంలోని 20% సీట్ల నిబంధనను అమలు చేయాలి. యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ చేయాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పారదర్శకత, సామాజిక న్యాయం అమలు చేయాలి అనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. విద్యపై పెట్టుబడి ఖర్చు కాదు, అది సమాజ భవిష్యత్తుపై పెట్టుబడి. విద్యను హక్కుగా కాపాడగలిగితేనే తెలంగాణ భవిష్యత్తు బలపడుతుంది. లేకపోతే మరి సామాజిక తెలంగాణ స్వప్నం నినాదాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని విద్యా హక్కు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అసలు సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశమే రానివ్వరు, ముందుకు సాగనివ్వరు. అదంతా గతం, 12 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు సామాజిక తెలంగాణ అనేటటువంటిది నినాదం అది గంగల పడేయవలసిందే లేదా కృష్ణలో కలపవలసిందే.